ఐపీఎల్ వేలానికి అంతా రెడీ అవుతోంది. 24, 25న మెగా వేలం జరగబోతోంది. వేలంలో రిషబ్ పంత్ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు. ఫియర్లెస్ క్రికెటర్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. కెప్టెన్ గా, బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా పంత్ ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. పైగా గాయాల నుంచి కోలుకున్నాక మరింత రాటుదేలాడు. మునుపటి ఆట తీరుతో అభిమానులను కట్టిపడేస్తున్నాడు. సహచరులు ఇబ్బందులు పడిన చోట కూడా పరుగుల వేటలో దుమ్ము రేపుతున్నాడు. దీంతో ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ హాట్ కేక్ అయ్యే అవకాశం ఉంది. యువ ఆటగాడి కోసం బిడ్డింగ్ వార్ తప్పదని మాజీలు అంటున్నారు. తాజాగా సురేష్ రైనా కూడా ఇదే మాట చెప్పాడు. పంత్ కోసం 25 నుంచి 30 కోట్ల వరకు బిడ్లు వచ్చే ఛాన్స్ ఉందని అన్నాడు. ఆల్ టైమ్ రికార్డులు అందుకునే అవకాశాలు ఉన్నాయన్నాడు. గతంలో ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఎక్కువ ధర దక్కిందన్నాడు. ఈసారి మాత్రం భారత ఆటగాళ్లే టాప్ లిస్ట్ లో ఉంటారని చెప్పుకొచ్చాడు. కొన్ని ఫ్రాంచైజీలు కెప్టెన్ల కోసం కోట్లు కుమ్మరించడం ఖాయమన్నాడు. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ల కోసం పోటీ పడుతున్నాయని అన్నాడు. పంజాబ్ దగ్గర అత్యధికంగా 110 కోట్ల 50 లక్షలు ఉన్నాయని గుర్తు చేశాడు. 70 కోట్ల పర్సున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం ద్వారా పంతును తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. పంతు మ్యాచ్ విన్నర్ అన్నాడు. ఏ ఫ్రాంచైజీలో ఉన్నా కప్ గెలవాలనే మైండ్ సెట్ తో ఆడతాడన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా అలాంటి ప్లేయర్లే అన్నాడు. నిజానికి రాహుల్ సైతం ఈసారి హాట్ కేక్ అయ్యే అవకాశం ఉంది. గత 3 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ తరఫునే బరిలోకి దిగాడు. కానీ ఇప్పుడు ఆ ఫ్రాంచైజీని విడిచిపెట్టాడు. ఐపీఎల్ బజార్లోకి అడుగుపెట్టాడు. కెప్టెన్ గా, ఓపెనర్ గా రాహుల్ మంచి ఆప్షన్ అవుతాడు. వికెట్ కీపర్ గాను పనికొస్తాడు. దీంతో రాహుల్ భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కేఎల్ బరిలోకి దిగాడు. లోకల్ బాయ్ గా రాహుల్ అడ్వాంటేజ్ అవుతాడనే చర్చ ఉంది. దీంతో ఈ స్టార్ ప్లేయర్ ను ఆర్సీబీ వదలకపోవచ్చని కథనాలు వస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కు కెప్టెన్ గా శ్రేయస్ వేలంలో బరిలోకి దిగబోతున్నాడు. తన రేంజ్ ఏంటో తెలుసుకోబోతున్నాడు. ఒకప్పుడు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ పేరు తెచ్చుకున్నాడు. అయితే టీమిండియాకు దూరమైన ఐపీఎల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను అద్భుతంగా నడిపించాడు. ఇప్పుడు వేలంలోకి వచ్చాడు. అయ్యర్ ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.